హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో తాటి బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్టే కాదండి, స్మెల్ కూడా సూపర్‌గా ఉంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక తాటి పండుని తీసుకొని ఈ విధంగా 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఉండే బ్లాక్ పార్ట్‌ని తీసుకోవాలనమాట. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నుండి మనం తాటి గుజ్జుని కలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందంతా పీచుని నీట్‌గా చేసుకున్న తర్వాత క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా! దీంతో ఈ విధంగా తురుమామంటే గనక మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం తురుముకుంటే గుజ్జైతే సెపరేట్ అయిపోతుంది. నాకిక్కడ తీసుకున్న తాటిపండుకి 1 కప్పు వరకు తాటి గుజ్జైతే వచ్చిందండి. ఈ విధంగా కొలుచుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి గానీ లేదా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి గానీ వేసుకోవాలి. 1 కప్పు తాటి గుజ్జుకి ఒక హాఫ్ కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకుంటే స్వీట్‌నెస్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి. నేనిక్కడ బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని వేసుకున్నాను. మీరు కావాలంటే పంచదారతో కూడా ఈ బూరెల్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనికి బెల్లాన్ని వేసిన తర్వాత స్పూన్‌తో ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచేస్తే గనుక బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుందనమాట. ఈ విధంగా కరిగిపోయి కొంచెం పలుచగా అవుతుంది. బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేస్తున్నానండి. ఇది పొడి బియ్యం పిండి వేస్తున్నాను నేను. ఒక్కొక్కసారి బియ్యం పిండి ఎక్కువ పడుతుంది, అలాగే తక్కువ పడుతుందనమాట. గుజ్జును బట్టి మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్పూన్ కంటే కూడా చేత్తో అయితే చక్కగా కలుస్తుందండి. ఇలా కలిపేటప్పుడే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండి అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదండి. ఇలా చూపిస్తున్నాను చూడండి, చపాతీ ముద్దలాగా కలుపుకుంటే గనుక చక్కగా వస్తాయన్నమాట. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నూనెని గానీ, నెయ్యిని గానీ రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి వడలైతే ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా చేసుకోవాలన్నమాట. మరీ లావుగా కాకుండా, అలా అని మరీ పలుచగా కాకుండా ఒక మీడియంగా ఒత్తుకుంటే మనకి చక్కగా వేగిపోతాయండి. ఒకవేళ లావుగా ఒత్తుకున్నామంటే లోపల పిండి పిండిగా ఉడకకుండా టేస్ట్ అంతగా బాగోదనమాట. అలా అని మరీ సన్నగా ఒత్తుకుంటే గనక చల్లారిన తర్వాత కరకరలాడుతూ టేస్ట్ అంతగా బాగోదు. కాబట్టి మీడియంగా ఒత్తుకున్న తర్వాత మీడియంగా హీట్ అయిన ఆయిల్‌లోనికి వీటిని వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఊరికే కలర్ వచ్చేస్తాయండి. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లోపల వరకు కూడా వేగే వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా బ్రౌన్ కలర్‌లోకి వేగిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకొద్దిగా చల్లారిన తర్వాత కలర్ అనేవి చేంజ్ అవుతాయండి. కాబట్టి ఇలా గోల్డెన్ కలర్‌లోకి వేగిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగే అన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అలాగే సింపుల్‌గా తాటి బూరెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటాయన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కొంచెం చేదు తగులుతూ ఉంటుంది. ఈరోజు చేసుకుంటే రేపటికి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.